పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో 3 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. చింతమనేని సోషల్ మీడియాలో దళితులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసినట్లు ఉన్న వైరల్ వీడియో కేసులో మరో వైసీపీ నాయకుడు కామారెడ్డి నానిని పోలీసులు అరెస్టు చేశారు. నానికి వివాహం జరిగి 24 గంటలు కూడా కాకముందే భార్యతో వెళుతున్న అతన్ని పోలీసులు అరెస్టు చేయడాన్ని వైసీపీ నేతలు తప్పుపట్టారు. తెల్లవారుజాము వరకు ఏలూరు 3 టౌన్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేసుకు సంబంధించి అన్ని పేపర్లను వైద్య పరీక్షలు చేయించి పోలీసులు మేజిస్ట్రేట్ ముందు నానిని హాజరుపరిచారు. దీంతో మేజిస్ట్రేట్ తెల్లవారుజామున బెయిల్ మంజూరు చేయడంతో శనివారం సాయంత్రం నుంచి కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో 3 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. చింతమనేని సోషల్ మీడియాలో దళితులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసినట్లు ఉన్న వైరల్ వీడియో కేసులో మరో వైసీపీ నాయకుడు కామారెడ్డి నానిని పోలీసులు అరెస్టు చేశారు. నానికి వివాహం జరిగి 24 గంటలు కూడా కాకముందే భార్యతో వెళుతున్న అతన్ని పోలీసులు అరెస్టు చేయడాన్ని వైసీపీ నేతలు తప్పుపట్టారు. తెల్లవారుజాము వరకు ఏలూరు 3 టౌన్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేసుకు సంబంధించి అన్ని పేపర్లను వైద్య పరీక్షలు చేయించి పోలీసులు మేజిస్ట్రేట్ ముందు నానిని హాజరుపరిచారు. దీంతో మేజిస్ట్రేట్ తెల్లవారుజామున బెయిల్ మంజూరు చేయడంతో శనివారం సాయంత్రం నుంచి కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళీకృష్ణరాజు అందిస్తారు. మురళీకృష్ణరాజు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బలరాం. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? పోలీస్ స్టేషన్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు వైసీపీ నాయకుల ఆందోళనకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? గుడ్ మార్నింగ్ బలరాం. కామారెడ్డి నాని వైఎస్ఆర్సీపీలో దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి మీడియా సెల్ ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నాడు. కామారెడ్డి శ్రీనివాస్ శ్రీరామవరం గ్రామం ఏ గ్రామంలో అయితే చింతమనేని ప్రభాకర్ దళితులను ఉద్దేశించి మాట్లాడారనేటువంటి 30 సెకండ్ల వీడియో వైరల్ అయిందో వైరల్ చేయడానికి కారణమైనటువంటి శ్రీరామవరం గ్రామం, ఇదే గ్రామంలో చింతమనేని గతంలో మాట్లాడిన ఒక ప్రసంగాన్ని ఏదైతే ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసినటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం శ్రేణులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇదే కేసులో ఇప్పటికీ 2 వ్యక్తిగా కామిరెడ్డి శ్రీనివాస్ ను అదుపులో తీసుకున్నారు. శనివారం సాయంత్రం కామిరెడ్డి శ్రీనివాస్ తన అత్తవారింటికి వెళ్తున్న సందర్భంలో చిన్న విషయం ఉంది, మాట్లాడాలని పోలీసులు కలిసి అతన్ని ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించిన నేపథ్యంలో శ్రీరామవరం గ్రామస్తులందరూ కూడా ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఆ ప్రాంతం నుండి ఏలూరు 3 టౌన్ కి తరలివచ్చారు. శనివారం సాయంత్రం ఒక హైడ్రామా నడిచింది. మొత్తం మీద తమ గ్రామానికి చెందినటువంటి నానిని ఎందుకు అదుపులో తీసుకున్నారంటూ తమతో పంపించేయాలని ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ ముట్టడించారు. దాదాపుగా పోలీసులకు ఆందోళనకారులకు మధ్య దాదాపు 4 గంటల పాటు వాగ్వాదం, ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఒక దశలో పోలీసులు ఆందోళనకారులు తోపులాటలకు గురి అయినటువంటి పరిస్థితి, ఒక దశలో స్వల్ప లాఠీ చార్జీ చేసినటువంటి పరిస్థితి అయితే కూడా కొనసాగింది. ఈ గ్రామస్తులు ఒక్కసారిగా ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ చేరుకోవడంతో గత్యంతరమైన పరిస్థితుల్లోనే పోలీసులు దాదాపుగా వారితో ఘర్షణ వైఖరి అవలంబించారు. ఈ నేపథ్యంలోనే జీపులో ఉన్నటువంటి నిందితుడిని పోలీస్ స్టేషన్ లోపలికి తీసుకెళ్ళడానికి, క్యాంపస్ లో ఉన్నటువంటి నిందితుడిని పోలీస్ స్టేషన్ లోపలికి తీసుకెళ్ళడానికి దాదాపుగా 4 గంటల సమయం పట్టింది. అదనపు బలగాలు వచ్చిన తర్వాత కానీ జీపులో ఉన్నటువంటి నానిని పోలీస్ స్టేషన్ లోపలికి తీసుకువెళ్ళలేనటువంటి పరిస్థితి. లోపలికి తీసుకువెళ్లిన తర్వాత విచారణ ప్రారంభించి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఈ తతంగం అంతా అర్ధరాత్రి 2 గంటల వరకు కొనసాగినటువంటి నేపథ్యంలో విడుదల చేయరేమోనని భావించినటువంటి గ్రామస్తులు తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసిన తర్వాత నానిని వైద్య పరీక్షలు తీసుకువెళ్లిన తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. తెల్లవారుజామున ఈ కేసుకు సంబంధించినటువంటి అన్ని పేపర్లను పొందుపరిచి దాఖలు చేసినటువంటి పరిస్థితి. మేజిస్ట్రేట్ విచారణ చేసి బెయిల్ మంజూరు చేశారు. దాదాపుగా ఈ కేసుకు సంబంధం లేకుండా తమ గ్రామస్తులను తీసుకొచ్చారంటూ వైకాపా
శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెలుగుదేశానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ ముట్టడించిన తర్వాత కూడా ఒకవైపు గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయింపు, మరోవైపు ఏలూరు నగరంలోని ఫైర్ స్టేషన్ సెంటర్ లో పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా దాదాపు 3 గంటల పాటు ఫైర్ స్టేషన్ సెంటర్ లో అర్ధరాత్రి ఈ రాస్తారోకో కొనసాగింది. ఈ మొత్తం వ్యవహారాన్ని తమకు వ్యతిరేకంగా నడుస్తోంది. కేవలం తెలుగుదేశం వారి కనుసన్నల్లో మాత్రమే పోలీసులు వ్యవహరిస్తున్నారని వైకాపా శ్రేణులు ఆరోపించారు. వైకాపా నేతలు కోటగారి శ్రీధర్, ఎమ్మెల్సీ ఆలనాని కూడా ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో కొద్దిసేపు బైఠాయింపు నిర్వహించారు. అనంతరం పోలీసు వారితో చర్చలు జరిపిన తర్వాత అర్ధరాత్రి 1 గంటన్నర తర్వాత ఎమ్మెల్సీ ఆలనాని పోలీస్ స్టేషన్ నుండి తన ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే వైకాపా శ్రేణులు ఉన్నారో వారంతా కూడా నానిని తమకు అప్పచెప్పేంత వరకు కూడా పోలీస్ స్టేషన్ నుండి ఒక్క అడుగు కూడా బయటకు వెళ్ళమని వారు భీష్మించిన తరుణంలోనే తెల్లవారుజామున 3:30-4 గంటల సమయంలో మేజిస్ట్రేట్ ముందు నిందితుడిని హాజరుపరిచారు. హాజరుపరిచిన తర్వాత బెయిల్ మంజూరు చేయడంతో తమ గ్రామస్తులు వెంటనే నాని వెళ్ళడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. బలరాం. రైట్, థ్యాంక్ యూ కృష్ణరాజు. నిన్న నాకు 1 గంటన్నర సమయంలో దెందూరు ఎస్ఐ గారు ఒక మధ్యవర్తి ద్వారా నాకు ఫోన్ చేయించడం జరిగింది. ఏదో చింతమనేని ప్రభాకర్ గారు 3 టౌన్లో మీ మీద ఏదో కంప్లైంట్ ఇచ్చారంటండి, ఒకసారి పోలీస్ స్టేషన్కి రండి అని చెప్పి. అదేంటి సార్, ఈరోజు నా మ్యారేజ్ కదా, పెళ్లి కొడుకుని చేశారు, కాళ్ళగోడ తీట కూర్చోబెడతారు, ఇప్పుడు నేను పొలిమేర దాటి రాకూడదు కదా, మీరు రేపు ఎల్లుండి అయిపోయిన తర్వాత ఏ రోజు రమ్మన్నా నేను రమ్మంటాను, మీరు ఇచ్చిన నోటీస్ సమాధానం చెప్తాను. లేదండి మీరు ఇప్పుడే రావాలి, మా పైనుంచి చాలా ఒత్తిళ్ళు ఉన్నాయి, మీరు రావాలన్నారు. ఈ రోజు నాకు రావడం కుదరస్తారని చెప్పాను. తర్వాత ఆయనే నాకేం ఫోన్ చేయలేదు. ఈరోజు నేను 5:30 గంటలకి మా స్వగ్రామంలో బయలుదేరి హిందూ సాంప్రదాయం ప్రకారం నేను వెంకటకృష్ణాపురం గ్రామం వెళ్ళడం జరిగింది మా అత్తగారింటికి. అక్కడికి 7:30 గంటల సమయంలో తిరుపతి ఎస్ఐ గారు వచ్చి ఎవరో లేడీస్ బయట ఉంటే కామిరెడ్డి నాని గారు ఉన్నారని అడగడం జరిగింది. ఉన్నారంటే ఒకసారి పిలవండి, నేను బయటకు వచ్చా, క్యాజువల్గా వచ్చి ఎవరు వచ్చారో నాకు తెలియదు. సార్ ఇలా మీకును ఎమ్మెల్యే గారికి ఏదో తగువైందండి కదండి, దాని గురించి మాట్లాడితే దెందులూరు ఎస్ఐ గారు వస్తున్నారని చెప్పారు. నేను అలా రోడ్డు మీదకి వెళ్ళగానే దెందులూరు ఎస్ఐ గారు ప్రైవేట్ వెహికల్లో, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ వెహికల్, ప్రైవేట్ వెహికల్, అది పోలీస్ వెహికల్ కాదు, రివర్స్లో వచ్చారు. నానిగారు మాట్లాడతాకు వచ్చానండి, నన్ను ఇష్యూ గురించి అన్నారు, చెప్పండి అన్న. మాట్లాడే పని ఉందండి రండి అన్నారు. ఉండండి సార్, చెప్పులు వేసుకొస్తాను అన్న. చెప్పులు కదా ఏం కాదండి, మీరు ఇమీడియట్గా 3 టౌన్కి తీసుకెళ్ళాలి రండి అని చెప్పి కాలర్ పట్టుకుని లోపల తీసుకొచ్చి కూర్చోబెట్టడం జరిగింది. చింతమనేని ప్రభాకర్ ఆ విధంగా దళితుల మనోభావాలందరినీ కూడా ఇబ్బంది పెడితే ఇవాళ ఎంతోమంది దళిత సోదరులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తూ ఎన్నో పోలీస్ స్టేషన్కి వెళ్ళి చింతమనేని ప్రభాకర్ని వెంటనే అరెస్ట్ చేయాలని, అతనిపై కేసు రిజిస్టర్ చేయాలని ఎంతోమంది దళిత సోదరులు కోరుతూ ఉంటే దీనికి రాజకీయ రంగు పురమాలని, చింతమనేని అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం లేని ఈ ప్రభుత్వం ఈరోజు దీనికి రాజకీయ రంగు పులవాలని చెప్పి మొన్న కత్తుల రవి అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కామిరెడ్డి నాని అని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అరెస్ట్ చేయడం జరిగింది. ఎంత అన్యాయం అంటే కామిరెడ్డి నానికి రాత్రి పెళ్ళయింది, ఇవాళ పొద్దున్నే కూడా 15,000 మందితో రిసెప్షన్ జరిగి అత్తోరింటికి వెళ్తుంటే దొంగచాటుగా వచ్చి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మేము పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాం న్యాయం చేయమని చెప్పి, ఇది మీరు పెడుతున్న సెక్షన్స్ ప్రకారం అతనికి ఇక్కడే బెయిల్ ఇవ్వచ్చు కదా అని కూడా అడగటం జరిగింది. వాళ్ళు నేను అక్కడ ఉన్న డిఎస్పీ గారిని కోరటం జరిగింది, డిఐజీ గారికి కూడా నేనే పర్సనల్గా ఫోన్ చేసి కూడా ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. అన్న మీ పిల్లలే కనుక వాళ్ళ పిల్ల అయితే ఈ విధంగా అరెస్ట్ చేస్తారా, తను చేసిన తప్పేంటి, అసలు తను ఒక వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెట్టారని పోలీసులు చెప్తా ఉన్నారు. మాకు జరిగిన అన్యాయానికి వెంటనే కామిరెడ్డి నాని రిలీజ్ చేయాలి. నిజంగా ఈ ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే